నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో పాన్ 2.0. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి పాన్ 2.0 గురించి. మనకి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కదా. సో కొత్త ఫీచర్స్తో మనకి కొత్త పాన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది అనమాట. అయితే ఆ పాన్ కార్డ్ కావాలంటే తప్పనిసరిగా మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. సో వాటిలో ముఖ్యంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనము మన సంబంధించిన ఆధార్ కానివ్వండి, మన ఈమెయిల్ ఐడి కానివ్వండి, మన మొబైల్ నెంబరు, ఇట్లాంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మనం రీప్రింట్ ఇచ్చి సో మనం కొత్త పాన్ కార్డ్ని 2.0 కొత్త వర్షన్స్తో, ఓకేనా, కొత్త ఫీచర్స్తో సో ఆ కార్డ్ అయితే మనము పొందొచ్చు అనమాట. అయితే మనము అప్డేట్ చేయాలంటే ఎక్కడ అప్డేట్ చేయాలి అసలు అడ్రస్ అనేది, అట్లాగే మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి కానివ్వండి, సో ఎట్లా అప్డేట్ చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం అడిగిందా, సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. అయితే ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓపెన్ చేయండి అండ్ మీ పాన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్, ఇయర్ ఎంటర్ చేసి ఎక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయాలి. అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పాన్కి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి లింక్ అయి ఉండాలి అండ్ మీ సంబంధించిన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఇట్లాంటివి లింక్ అయితేనే మీరు ఈ ప్రాసెస్ చేయగలుగుతారు. సో అడ్రస్ కూడా ఏంటంటే మన ఆధార్ డేటాబేస్లో ఏదైతే అడ్రస్ ఉందో అది మాత్రమే మనకైతే అప్డేట్ అవుద్ది అనమాట ఈ ప్రాసెస్ ద్వారా. లేదు మీరు వేరే అడ్రస్ ఇచ్చుకోవాలంటే వేరే ప్రాసెస్ ఉంది దీనికి. దానికి సంబంధించిన అంటే ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కానీ చూడొచ్చు మీరు. సో అది వేరే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి కొత్త పాన్ 2.0 కొత్త కార్డు కావాలి కాబట్టి చాలా సింపుల్గా మనము ఈ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. అయితే నేను నా సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక నా సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను, చెక్ బాక్స్లో టిక్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దీన్ని వెరిఫై చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనకైతే చూపిస్తుంది అనమాట. సో కంటిన్యూ విత్ ఈకేవైసీ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే మనకు లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మన మొబైల్కి అండ్ ఈమెయిల్ ఐడికి సో ఓటీపీ అయితే సెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేశానండి అండ్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. ఒకవేళ రాకపోతే కనుక రీజనరేట్ ఓటీపీని క్లిక్ చేయండి. సో నాకు వచ్చింది, ఎంటర్ చేశాను, సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, ప్రీవియస్ మీ పాన్ డేటాలో ఏవైతే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉన్నాయో లింక్ అయి ఉన్నాయో అవి మనకు షో చేస్తాయండి అట్లాగా. సో లేదు నేను కొత్త మొబైల్ నెంబరు ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను, లేదా ఈమెయిల్ ఐడి కొత్తది ఎంటర్ చేసి అప్డేట్ చేసుకుంటానంటే కనుక ఇక్కడ మనకి ఎస్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి అప్పుడు మీరు మీ సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, లేదు నాకు ఇవే ఉండాలి నేను అప్డేట్ చేయను అనుకుంటే కనుక నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇవన్నీ హైలైట్ అవ్వనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, మీరు ఏం చేస్తారు, మీరు అప్డేట్ చేసుకుంటారా లేదా అనేది ఎస్ ఆర్ నో టిక్ చేసుకోవాలి. నో అని చెప్పేసి టిక్ చేస్తే అప్డేట్ అవ్వవు, ఎస్ అని చెప్పేసి టిక్ చేసుకుంటే మనం ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. నో అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే నా అడ్రస్ ఏదైతే నా ఆధార్ డేటాబేస్ ప్రకారం అడ్రస్ ఉందో అది ఇక్కడ షో చేస్తాయి. ఓకేనా, ఇక్కడ దీన్ని ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు, ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఎందుకంటే మన ఆధార్ డేటాబేస్ ప్రకారమే తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఆధార్లో ఉన్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ మార్చుకుంటారని కనుక అంటే కనుక అది వేరే ప్రాసెస్ ఉంది, అది మీకు అందరూ తెలిసే ఉంటుంది. పాన్ కరెక్షన్ ఫామ్ ఉంటుంది కదా, సో అట్లా దాని ద్వారా మనం మార్చుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఈ అడ్రస్ కావాలి, నా ఆధార్లో ఉన్న అడ్రస్. సో నేను వెరిఫై చేసుకుంటున్నాను ఇక్కడ, ఇదంతా ఓకే. సో వెరిఫై చేసుకుంటున్నాను. ఓకేనా, వెరిఫై అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే జనరేట్ అండ్ సేవ్ ఆర్ ప్రింట్ అని చెప్పేసి ఎక్కడి నుంచి మనం క్లిక్ చేసినా కానీ బటన్ సో ముందుకైతే వెళ్దండి. ఓకే, అది ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూ వల్ల కానివ్వండి, ఎర్రర్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, అట్లాగే తిరుగుతూ మనం అట్లా ఆగిపోతుంది అనమాట. బట్ మీరైతే వరీ అవ్వద్దు. సో మీకు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేసి లోడింగ్ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ఒకవేళ సబ్మిట్ అయితే అది మీ ఈమెయిల్కి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది పంపిస్తారు. సో అసలు ఈ ప్రాసెస్ ఈ జనరేట్ అండ్ సేవ్ ఆర్ ప్రింట్ అని ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్లో మనకి ఏంటంటే ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అక్నాలజ్మెంట్ నెంబర్తో.
సో ఇదే ఫైనల్ స్టెప్. ఒకవేళ మీకు అది జనరేట్ అవ్వకుండా ఎట్లా అయిపోతే నో ఇష్యూ, మీ మెయిల్కి అయితే వస్తుంది అకౌంట్ నెంబరు. సో ఆ నెంబర్తో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ నెంబర్ వచ్చిందంటే, మీకు మెయిల్ వచ్చిందంటే కనుక అది మీకు ఇక్కడ సబ్మిట్ అయినట్లే, నో ఇష్యూ. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు మనము కరెక్షన్ చేసాము, ఓకేనా, అంటే అప్డేట్ చేసాము. సో అది ఎక్కడ చెక్ చేసుకోవాలని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చండి, ఈ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే మనకి మీరు చూడొచ్చు. సో అప్లికేషన్ టైప్ వచ్చేసరికి మీరు పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ మెయిల్కి వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు స్టేటస్ తెలిసిపోతుంది. ఓకేనా. ఇట్లా మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత రీప్రింట్ చేసుకోవాలి. మీకు 2.0 కొత్త కార్డు రావాలంటే రీప్రింట్ చేసుకుంటే అప్పుడు మీకు వస్తుంది. ఆ రీప్రింట్ విధానం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో వద్దా లేదనేది. సో దాన్ని బట్టి నేను చేస్తాను. ఓకే. సో చూసారు కదా, ఇట్లా మనం కొత్త 2.0 వర్షన్ కొత్త ఫీచర్స్తో 2.0 పాన్ కార్డుని అయితే మనం పొందొచ్చండి. ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఆ విషయాలు మీరు మన తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.